హలో అండి విజ్ఞాన్ గారు. ఇది వేసవికాలం అంటే మామిడి పళ్ళు. అది తినే పళ్ళ లేకపోతే ఊరగాయ పెట్టుకునే కాయలా పక్కన పెడితే మామిడి పండు అనేది మామిడి కాయ అనేది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? వేళ్ళ మీద లెక్క పెట్టచ్చేమో నాకు ఇష్టం ఉండదు అని. అట్లా కూడా ఏమి ఉండదు, అందరూ తింటారు. దట్టు ఆవకాయ ఈ సీజన్లో పెట్టుకున్నామంటే మనం 1 ఇయర్ అంతా వచ్చేలా పెట్టుకుంటాం. కొంతమంది అయితే 2-3 ఇయర్స్ కూడా ఉండేలాగా నిల్వ పచ్చడి పెడుతూ ఉంటారు. అండ్ మీకు ఇది ఐడియా ఉందా? మామిడి కాయ పచ్చడి పెట్టుకున్న తర్వాత ఆ కారంలో వేడివేడి అన్నం వేసి కాస్త నెయ్యి వేసి పెడతారు పెద్దోళ్ళు. దాని టేస్టే వేరప్ప అనిపిస్తుంది. కానీ మామిడికాయ పచ్చడికి చచ్చిపోవడానికి ప్రాణం పోవడానికి ఎక్కడ వెళ్ళలేదు, ఇప్పటివరకు వెళ్ళలేదు నేను. అలాంటి సంఘటన ఒకటి జరిగింది అనేది వార్త. ఏం జరిగింది? మన ఇది పెద్దపల్లి జరిగింది. అక్కడ శ్రీరాంపూర్ అనే ఒక ఏరియా ఉంది. ఇది కాల్వ శ్రీరాంపూర్ అంటే గోదావరి నది ఇట్లా పారుతూ ఉంటుంది. ఒక కాల్వ వాళ్ళ ఊరు నుంచి వెళ్తే ఆ ఊరిని కాల్వ శ్రీరాంపూర్ అని పిలిచారు. దానికి దగ్గరలో పందిళ్ళ అని ఒక చిన్న గ్రామం. రాజ్కుమార్ అంజలి అనే దంపతులు, నార్మల్ 30s 35s ఉంటుంది, సింపుల్ దంపతులు. కొంచెం వాళ్ళకి దగ్గరలో ఉన్న చెట్టు నుంచి కొన్ని ఎవరో మామిడికాయలు కోస్తూ ఉంటే మాకు కూడా ఇవ్వండి కాయకెంత అని అడిగారు. ఆల్రెడీ వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు, కొంచెం మాకు చూడండి అని రిక్వెస్ట్ చేసి. అంటే ఆ చెట్టు అక్కడిదే, ఎప్పటి నుంచో వాళ్ళకి తెలిసిన సీనియర్, అంటే వాళ్ళ ఫ్యామిలీకి, అంటే ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా, సాధారణంగా అలా మాట్లాడుకుంటారు. మనం అంటే ముగ్గ పెట్టేసినవి మందులు వేసినవి కొనుక్కుంటాం సిటీస్లో, కానీ ఊళ్ళకి కొంచెం అటు వెళ్ళామనుకోండి వాళ్ళు ఫ్రెష్గా కోసుకుని ఫ్రెష్గా వాళ్ళే మగ్గ పెట్టుకుని తింటూ ఉంటారు. సో ఆయన ఎవరో తెంపుతూ ఉంటే వీళ్ళు కూడా ₹1 వేసి ఇవ్వండి అంటే వీళ్ళకి ఇంత వాటా వచ్చింది, 30-40 కాయలు. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి? పచ్చడి పెట్టాలి. రాజ్కుమార్ వాళ్ళ ఆయనకు చెప్పింది, కాయలు నేను నీట్గా కడిగి తుడిచి ఉంచుతా, కారము, ఆవపిండి, నూనె అండ్ నెక్స్ట్ వెల్లుల్లి, కావాల్సిన మిగతా సరుకు అవన్నీ ఇచ్చేసి ఉప్పు గిప్పు తీసుకురమ్మని చెప్పింది. ఏమేం కావాలి అని అడిగాడు కూడా. నీట్గా లిస్ట్ ఇచ్చి చెప్పింది. వాడు మార్కెట్కి వెళ్ళాడు, కారంని పట్టించాడు అక్కడ, మిర్చి కొని, ఆవాలు తీసుకొచ్చాడు. అంటే ఆవాలని ఆవిడ ఏం చేసి నేను దూరగా వేయించి దాన్ని ఏదో చేస్తా అనింది. సరే తీసుకొచ్చాడు. నెక్స్ట్ అలాగే ఉప్పు, కల్లుప్పు కొని దంచుకొచ్చారు. అంటే చూడు ఎంత డీసెంట్గా పెట్టుకుంటున్నారు. నెక్స్ట్ వేరుశనగ నూనె కావాలంటే అది కూడా తెచ్చుకొచ్చారు. ఇలానే పెడతారు కదా, అంతే. ఇలా ఉన్న టైంలో ఈవిడ మొత్తం ఆయన సరుకులు తెచ్చాడు, నీట్గా ఆవాలు వేంపేసింది, దాన్ని చల్లార్చి పొడి కొట్టుకుంది, అదంతా తయారు చేసుకొని నా రెసిపీ స్టార్ట్ చేసింది. ఈలోపు మామిడికాయలు కూడా ఇతనే పాపం మొగుడే కట్ చేసాడు. కట్ చేసి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కాయ తుడుచుకుంటూ పెట్టేసింది. కలిపే టైంలో ఫస్ట్ కాయలను తీసి ఆ లోపల అదేదో పొర ఉంటుంది, అది తీసుకుంది ఒక్కొక్క కాయని. ఇంత అంటే చాలా పని, ఒక హవర్స్ గడిచిపోతూ ఉంటాయి. ఇది వాళ్ళ ఇంట్లో కోసమే పెట్టుకున్నారులే, ఇంటి కోసమే, అమ్మడానికి కూడా కాదు, వాళ్ళ సెల్ఫ్. ఆమె కారము గీరం అన్నీ కలిపి సొంతంగానే తయారు చేసేసరికి టైంకి వెల్లుల్లి లేదు. అరే వెల్లుల్లి తేలేదా? నువ్వు చెప్పలేదు కదా. నేను ఎందుకు చెప్పలేదు? చెప్పాను నీకు వెల్లుల్లి తెమ్మని, నువ్వే సరిగ్గా వినలా. మరి ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు తీసుకురా. సర్లే తెత్తలే సాయంత్రం వరకు. ఇప్పుడు వాడు ఆల్రెడీ అన్నీ చేసి రిలాక్స్ అయ్యాడు. నువ్వు పెడుతున్నావు కదా పచ్చడి అని చెప్పి కాసేపు అలా ఉండి ఇంత మందు తాగుతూ అక్కడ రిలాక్స్ అయ్యాడు. పని అవుతుంది కదా అని. నిజం. మరి ఇప్పుడు వెళ్ళి నేను తేను. వాడిదన్నాలు ముందు ఎందుకు తేవు? తీసుకురా అంటే నేను ఆల్రెడీ కష్టపడి అన్నీ తెచ్చినా, వెళ్ళేటప్పుడే నువ్వు గట్టిగా చెప్పాలి. నీకు చెప్పారా బాబు? నేను ఆల్రెడీ చెప్పా, నువ్వు వినట్లా. అసలు యాక్చువల్గా ఏంటి, ఇంట్లో ఆల్రెడీ ఆడిచ్చిన కారం ఉంది ఆవిడకి. ఇక్కడ ఇంకో సమస్య చూడు, అంటే ఇతని వల్ల మొదలైన గొడవ. ఆల్రెడీ ఆడిచ్చిన కారం ఉంది, అందులో వీళ్ళు ఆల్రెడీ వెల్లుల్లి, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి తయారు చేసి పెట్టుకుంటారు, రెగ్యులర్ కూర కారం అది ఉంది. దాంతో పచ్చడి పెడదాం అనుకుంది, కానీ ఎందుకు? అది పాత కారం కదా, కొత్తగా ఇన్ని ఫ్రెష్గా చేసి ఒక కారం దగ్గర ఎందుకు? అది తీసుకురావండి. వీడు కూడా ఖర్చు పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఆ టైంకి కనీసం 2-3 వేలన్నా ఖర్చు అవుతుంది. ఎందుకు అవుతుంది? ఈ కూర కారం వేరు, పచ్చళ్ళ కారం వేరు, మనం చూస్తూ ఉంటాం కదా, వేరు. కాకపోతే ఇక్కడ జరిగింది ఇది. నువ్వు ఫ్రెష్ కారం తెచ్చినప్పుడు, ఆడించినప్పుడు నువ్వు వెల్లుల్లి పెట్టి ఆడించుకోవాల్సింది ఎందుకు చేయలేదు? ఈ వెల్లుల్లి గొడవే, ఎటు తిరిగినా వెల్లుల్లి గొడవే. నిజంగానే ఆవకాయ పచ్చడికి వెల్లుల్లి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా చెప్తున్నాను కదా, మాకు ఆవకాయతో పాటు ఒక 2-3 వెల్లుల్లి కూడా వేసుకుంటారు, మంచి టేస్ట్ వస్తుంది అది.
కాకపోతే తర్వాత వేయొచ్చు కదా అని వీడు అంటున్నాడు. అదే అట్లా నేను ఇప్పుడే అన్ని కలిపే వేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయిల్ ఇంకా కలపల. ఈవిడ ఆయిల్ కాచి చల్లార్చి పెడదాం అనుకుంది. ఆ వేడి చేసిన ఆయిల్ కూడా అక్కడ చల్లారుతుంది. పొరపాటున అది పోయేలా. నేను అదే అసలు యాక్చువల్గా ఇదంతా విన్నప్పుడు ఆ వేడి ఆయిల్ ఏమైనా మీద పడిందేమో, ఏమైనా జరిగిందేమో అనుకున్నాను. ఏమీ లేదు, వీడు గొంతు బిసికి చంపేశాడు. ఇంకా నేను ఆవకాయ కత్తితో నరకల ముక్కలు ముక్కలు. చచ్చిపోయిన తర్వాత ఎలా చంపితే ఏంటి? ఏమో ఈ మధ్య చచ్చిపోయిన తర్వాత ముక్కలు ముక్కలు నరకడం ఫ్యాషన్ కదా. ఆవకాయ పచ్చడి పెట్టలేదు అంటారు మీరు. ఇప్పుడు ఓవరాల్గా ఆవకాయ పచ్చడి వల్ల ప్రాణం పోయిందమ్మా. ఎందుకు ఈ పచ్చడి మరీ దారుణం? కాకపోతే తెలిసిపోద్దేమని చెప్పి ఈమె ఏదో చేసి పచ్చడి పెట్టలేదు వాడు అంటున్నాను. గొడవ పడ్డారు, జస్ట్ చిన్న గొడవే. నువ్వు సరిగ్గా చేయట్లేదు అంటే నేను ఇంత కష్టపడుతుంటే నువ్వు చక్కగా కూర్చొని కాలు చెప్పుకొని మందు తాగుతున్నావు, ఒక వెల్లుల్లి తేవచ్చు కదా. అంత గొడవ పట్టుకునే బదులు నీట్గా తెస్తే అయిపోయిండే కదా. వాడు తేనంటున్నాడు, ఎండకు నేను పోను, నేను తాగాలి ఇక్కడ. ఆల్రెడీ అన్ని నీకు కావాల్సినవి తెచ్చా. ఆమె అప్పుడు కాపేసి తెచ్చిన తర్వాత స్టార్ట్ చేయాల్సిందేమో. ఆల్రెడీ అంటే ఉండే అనుకుంది. సరుకుల సంచి అక్కడ ఉన్నప్పుడు అందులో ఏ మూలకం ఉంటుంది అనుకుంటుంది, కానీ ఎందుకు తెలియదు కదా, మైండ్లోకి రావు. చెప్పాను, వీడు అన్ని తెచ్చాడు, అంతే. బాధాకరం అంతే. థ్యాంక్ యూ.